ప్రభుత్వంలో వాడు ఉంటాడు, వాడు ధర్నా చేస్తాడు. నిర్ణయం చేసుకునే పక్షంలో వాడండి, వాడు ధర్నా చేస్తాడు. పొద్దుగా లేస్తే లంగ రాజకీయం చేసినావు తప్ప ఏ సమస్యకు పరిష్కారం చూపెట్టినవరా కేసీఆర్? దరిద్రం ఉండా కొడుకు. నీ వయసు కన్నా గౌరవం ఇద్దామంటే ఆ స్థాయిని కూడా నిలుపుకుంటలేవు కదా. సాగుకు దగ్గర వచ్చినావు, చరిత్రలో ఏం మిగులుతావు? తెలంగాణ ద్రోహి, మొదటి ముఖ్యమంత్రి ద్రోహి అని మిగులుతావు నువ్వు. ఎవరిని దేకింది లేదు, ఎవరిని కష్టపడినని గుర్తించింది లేదు, ఎవరిని కలిసింది లేదు. నీ దురహంకారం. నేను ఏం చెప్పినా నేను గుసమ్మంటే గుసవాలి, లేవమంటే లేవాలి, నియంతృత్వం చేసినావు. దరిద్రం ఉండా కొడుకు. నీతులు చెప్తున్నాడు వచ్చి. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టినావు, వాళ్ళ కుటుంబాల మధ్యలో గొడవలు చేసినావు. అందుకే కదా ప్రజలు ఉట్టినే నిన్ను పక్కకు కూర్చుంటే పెట్టిరా. దరిద్రం ఉండా కొడుక. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే పైసా సాయం చేయలేదు. రైతు బీమా ఇస్తాడంట. అరే చెత్తనా కొడుక, పంట బీమా ఇరా అంటే రైతు బీమా ఇస్తారు. రైతు చచ్చిపోయినాకి ఇస్తాడంట, బతుకున్నప్పుడు ఏమి ఇయ్యాడంట వాడు. కాంగ్రెస్ అట్లా చేస్తలేదురా. పంట నష్టం వస్తే పంట బీమా ఇస్తా అంటుంది. చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి వచ్చి, బట్టి గారు వచ్చి చెప్తున్నారు కదా, ఉత్తమ్ రెడ్డి గారు వచ్చి చెప్తున్నారు కదా, శ్రీధర్ బాబు గారు వచ్చి చెప్తున్నారు కదా అప్డేట్లు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కదా. చెత్త. దమ్ముంటే రండి, అసెంబ్లీలో చర్చ చేయండి. కేసీఆర్ ఎందుకు రావురా నువ్వు అసెంబ్లీకి రా, వచ్చి చర్చ చేయి. మొగోడు అయితే ఉట్టిగా మూలకు కూర్చొని బురదలుడు కాదు. పంటల బీమా పథకం లేదు, ఏది బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఇస్తుంది. వరి కుప్పలపై రైతులు గుండెలు పగిలే సచ్చినా పట్టించుకోలేదు ఈ గాడిద కొడుకు. ఖమ్మంలో మిర్చి ధర అడిగినందుకు రైతులకు బేడీ లేచిండు చెత్తనా కొడుకు కేసీఆర్. వరంగల్లో పత్తి రైతుల ఆత్మహత్యల గోస పట్టించుకోలేదు కేసీఆర్ లోచన కొడుకు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 8,000 పైచీలకు రైతులు మరణిస్తే వాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దరిద్రం ఉండా కొడుకు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తా అని మోసం చేసిండు కేసీఆర్ లోచన కొడుకు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి 2023 ఆగస్టు వరకు దాన్ని ఊసే ఎత్తకుండా ఎన్నికలు వస్తున్నాయని 3 విడతలు ఇస్తే అది అసలుకే పోయింది. అలా మిత్తోడు కట్టాలి. సో రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు కేసీఆర్. వరి వేస్తే ఉరి అని బెదిరించాడు. కాడ కూడా అది కొలుస్తుంటే ఐకేపీ సెంటర్లలో అల్ల చేతివాటం అల్ల రైతులకి ఫుల్ ప్రైస్ పే చేయలేదు. 10 కేజీలు తరుగు చేసారు. సివిల్ సప్లై కార్పొరేషన్ లో 56,000 కోట్ల అప్పులు చేసిండు గాడిద కొడుకు. ఎక్కడ వదలలేదురా, ఏ దొరికినా దోసుకున్నావు. 24 గంటల కరెంటు ఉచితం అని చెప్పి 10 గంటలు కూడా ఇవ్వలేదు కేసీఆర్. ఆ లాగ్ బుక్లు అబద్ధం చెప్పాయి కదా. ఇన్ని పాపాలు చేసి రైతుల పాలిట శాపాలుగా మారి ఇప్పుడు తగుదనమ్మా అని. అరే కాంగ్రెస్ వాడు రిపేర్ చేస్తాడు. ఆ వాటర్ క్రైసిస్ ఉంటే దానికి ఇంకేం చేయాలని ఆలోచిస్తాము. సో దానికి ఇంకా ఇంకుడు గుంతలు లాంటి ఇంకా కుంటలు చెరువులు ఇంకా అవ్వాల్సి వస్తుంది, అవుతాము. ఇంకా రిపేర్ చేస్తే చాలా సమస్యలు పోతాయి కాళేశ్వరంది. సో 100 రోజుల కాంగ్రెస్ వారంలో రైతు భరోసా 7,500 కోట్లు రైతులకి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. 7,500 కోట్లు. కావాలంటే నువ్వు ఆర్టీఐ నీకు ఆ డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఉట్టిగా ఫేక్ ప్రచారం చేస్తాంటే కలవది. అర్థమైందా? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ. ఏది ఇంకొక ఇప్పుడు ఎంత ఇది మే కదా. సో ఇంకా జూన్ జూలై ఆగస్టు 3 నెలలు. వచ్చే 3 నెలల్లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో వేయడం జరుగుతుంది. ఒప్పుకో ఆపుకో. అర్థమైందా? వచ్చే పంట నుండి క్వింటాల్కు ₹500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు ₹10,000 నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. పంటల బీమాకు పంట ఏ కారణం చేత నష్టం జరిగినా దానికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వస్తాయి. తర్వాత ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వడానికి సిద్ధమైన ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడానికి సిగ్గు, శరము, నెత్తురు, చీము